హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. హోలీ కానుక ప్రకటించనున్న మోదీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్. డిఏ అండ్ డిఆర్ పెరుగుదల త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 1.2 కోట్ల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇది పెద్ద ఊరట. డిఏ పెంపు హోలీ శుభవార్తగా చెప్పుకోవచ్చు. డిఏ పెరుగుదల ప్రతి ఏడాది 2 సార్లు ఉంటుంది. జనవరి నెల డిఏ మార్పును మార్చిలో ప్రకటిస్తారు. జూలై నెల డిఏ మార్పును అక్టోబర్, నవంబర్లో ప్రకటిస్తారు. ఈ పెంపు ఉద్యోగుల జీతంలో పెరుగుదలతో పాటు కుటుంబాలకు ఆర్థిక ఊరట ఇస్తుంది. గత ఏడాది డిఏ మార్పులు చూసుకుంటే కనుక 2024 మార్చి 4న డిఏ 46% నుండి 50% పెంచారు. అంటే 4% పెరిగింది. అక్టోబర్ 2024లో డిఏ 53%కు పెరిగింది. ఇప్పుడు 2% పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. 53% నుంచి 55% అయ్యే అవకాశం ఉందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిఏ పెంపు ఉద్యోగి బేసిక్ జీతంపై ఆధారపడి ఉంటుంది. 18,000 బేసిక్ జీతం ఉన్నట్లయితే 360 అదనపు పెరుగుదల ఉంటుంది. 20,000 బేసిక్ జీతం ఉన్నట్లయితే 400 రూపాయలు అదనపు పెరుగుదల ఉంటుంది. హోలీకి ముందే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. మార్చి 5, 2025 కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం రాలేదు. కానీ హోలీ పండుగకు ముందే ప్రభుత్వం శుభవార్త ప్రకటించే అవకాశం ఉందని వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుదల వల్ల ఉద్యోగుల జీతం పెరిగి కుటుంబాలకు అదనపు ఆదాయం వస్తుంది. డిఏ పెంపు మిస్ అయితే నష్టమే. హోలీ పండగ ముందే శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి.